నమస్తే దోస్తులు, మంచిగుర్రా? నేనైతే మంచిగున్నా. పొద్దు పొద్దున బర్రెల కాడికి వచ్చిన, పాలు తీసుకుపోదాం ఫ్రెష్గా. మా పాప అయితే లేపుతుంది మా కన్నయ్యని. కన్నయ్యకి లేపేసి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తుంది. క్లాప్స్ కొడుతుంది. మా బాబాయ్ ఏమో చూస్తుండు, ఏంది పక్కకి ఇట్లా కొడుతుంది అని పరిచయం చూస్తున్నాడు. మా పాప మార్నింగ్ మార్నింగ్ అయితే విషెస్ చేసింది దానికి. అక్కడి నుంచి అయితే నేను మెల్లగా నేను కూడా స్నానం చేసి నిన్న దేవుని దీపం ముట్టించినాయి అన్నీ అయిపోయినాయి కదా. మళ్ళీ ఒకసారి పాత పూలు తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా నేను పూజ స్టార్ట్ చేసిన. నేనైతే మా వాడి బర్త్డే కాబట్టి ఈరోజు కొంచెం బందోబస్తు ఏదో అని చూస్తున్నాను. నేను కూడా పూజ మా వాడు మంచిగా బందోబస్తు 100 సంవత్సరాలు హ్యాపీగా బతకాల. ఎన్ని కష్టాలు వచ్చో తట్టుకొని నిలబడి గట్టిగా బతకాలి. ఇవన్నీ కష్టాలు మామూలే మనుషులకు, కానీ పూజ అయితే చేస్తున్నాను నేను. మా మిస్సెస్ అయితే మా చిన్నోని అయితే రెడీ చేస్తుంది, స్నానం చేయించి రెడీ చేస్తుంది. రెడీ చేసి వచ్చిండు మావాడు కూడా. ఇక పూజ చేస్తున్న మావాడిని ఎత్తుకొని నేను. మంచిగా దేవుడా మావాడు మంచివాడు, మళ్ళా దేవుడా ఎన్ని కష్టాలు వచ్చో తట్టుకొని నిలబడతట్టుండు. ఇంకా ఆరతి ఇస్తున్నా దేవునికి ఇచ్చి, ఇంకా ఆయనకి కూడా ఆరతి ఇచ్చి, కన్నయ్య ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు గట్టిగా బందోబస్తు ఉండాలి. కష్టాలు అనేది మామూలుగా వస్తాయి జనాలకు, మనకిట్లు వస్తాయి అని ఇంకా తర్వాత ప్రసాదం రెడీ చేస్తున్నా. నేను దేవునికి నేనే రెడీ చేస్తున్నా. ఇంకో కిస్మిస్ వేసిన, బాదం వేసిన, కాజు వేసిన, ఈ సేమియా నేనే వేస్తున్నా. గంట అయితే పెద్దగా ఉంది, గిన్నె అయితే చిన్నగా ఉంది. మన పని అట్లుంటుంది. పాలు పోస్తున్నా. పాలు పోసి జర్ర ఉమ్మగిల్లంగానే ఇక అదే బాదం కాజు ఇది అన్నీ చక్కెర ఇవన్నీ ఇంకొకటి వేస్తున్నా. ఇక బాదం కాజు వేస్తున్నా. వేసేసి రెడీ అయితే అయినట్టే ఇక ప్రసాదం దేవునికి. మా పాప అయితే వచ్చింది, దేవునికి ప్రసాదం పెడతాను. ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా కొత్త బట్టలు వేసుకొని వచ్చింది. దేవునికి ప్రసాదం పెడతాను. నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. మా పాప పొద్దున రెడీ అయ్యి వచ్చిందంటే వాళ్ళ తమ్ముడి బర్త్డే కదా, అందుకనే మంచిగా హుషారుగా ఉంది. వాళ్ళ జోష్ మీద ఎప్పుడు హుషారు ఉంటుంది. ఇంకా ఇవాళ ఎక్కువ హుషారు ఉంది. ఇంకా దేవుని దగ్గర అయితే పెడుతుంది. ఇక దేవునికి మంచిగా మొక్కమని మంచిగా మొక్కాలే. ఏమని మొక్కుతావో చూసుకో, మంచిగా ఆలోచన చేసి మొక్క అని చెప్పిన. ఇంక అట్లానే ఇంకా మొక్కుతుంది. ఏం మొక్కిందో మరి తర్వాత నాకు చెప్పదా చూడాలి మరి. దేవునికి అయితే ప్రసాదం అది రెడీ చేసినాం, ఇంకా పెట్టేసినాం. ఇంకా మా పాప మా కన్నయ్య చూడు. మా కన్నయ్య అందరూ పేరు కన్నయ్య అని పెడితే అందరు కన్నయ్య అయితే ఏం చేస్తాడు, మామూలుగా వెన్న దొంగతనం చేస్తాడు. అని మావాడు ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు? మావాడు చూడు మెల్ల టేబుల్ జరుకుపోయి అన్ని డబ్బాలు తీస్తుండు. డబ్బాలు తీసి ఇక్కడ ఏం చేస్తున్నారు మేము మెల్ల దాక్కొని చూస్తున్నాం. అది చేసే పని ఏందనుకుంటున్నావు? మెల్లగా తీస్తాడు. ఏం తీస్తాడు అని చూస్తా. నాకు అని మనసులో పడ్డది ఏంటంటే, ఇక్కడ కాజు ఉంది. కాజు దాని పని చేద్దామని చూస్తాడు. అగ్గో కాజు మెల్లగా తీస్తుడు. కాజు వేసి కాజు అట్లా తిందామని చూస్తున్నాడు. కానీ అట్లా తినరాదు అని తెలియదుగా. డబ్బా తింటాడు. ఇంకా మమ్మల్ని చూస్తాడు మెల్లగా. మమ్మల్ని చూసి మెల్లగా మాకు ఒక డబ్బు ఇస్తుంది. అలక్కకి డబ్బు ఇచ్చిండు. అలక్కని చూసి అలక్కకి డబ్బు ఇస్తాడు. ఇంకా అక్క తీసుకుని డబ్బా తీసుకుని ఏం చేస్తా తమ్మిడికి ఇద్దామని అనుకుందేమో ఏమో మరి. అగ్గో మొత్తం కింద దోస్తులు మన ఛానల్ నచ్చితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి దోస్తులు. మన ఛానల్ ఇది.